తెలంగాణలో మంత్రుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైందా? అమాత్యుల మధ్య సమన్వయం లేదా? ఇతర శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం పెరిగిపోయిందా? ఒకరి శాఖకు సంబంధించి ఇతర మంత్రులు రివ్యూలు కూడా చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. అసలు తెలంగాణ క్యాబినెట్లో ఏం జరుగుతోంది? పరిధి దాటుతున్న తెలంగాణ మంత్రులు. వివాదాస్పదమవుతున్న అమాత్యుల వ్యాఖ్యలు. ఇతర శాఖల్లో జోక్యం చేసుకోవడంపై విమర్శలు. తెలంగాణ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు తమ పరిధికి మించి మాట్లాడుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. అనవసర అంశాల్లో తలదూర్చి వివాదాలకు కేంద్రంగా మారడమే కాకుండా ప్రతిపక్షాల విమర్శలకు పదునైన ఆయుధాలను అందిస్తున్నారట. ఇది కేవలం వారికి మాత్రమే కాకుండా ప్రభుత్వానికి, అధికార పార్టీకి కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని పార్టీలో, ప్రభుత్వంలో చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితిని అదుపు చేయకపోతే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదముందని అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు రాష్ట్రం నుంచి నివేదికలు వెళ్తున్నాయని, దీనిపై అధిష్టానం సీరియస్ గా ఉందని సమాచారం. అందులో భాగంగానే ఈ అంశంపై పీసీసీ చీఫ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఈ పార్టీలోని ప్రజా ప్రతినిధులు, నాయకులకు అధిక స్వేచ్ఛ ఉండటంతో వారికి ఏది తోస్తే అది మాట్లాడడం సాధారణంగా మారింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోకుండా ప్రస్తుత పరిస్థితులపై మాత్రమే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది వారిపై ఎటువంటి నియంత్రణ లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. వారి వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తూ ప్రభుత్వం, పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించాల్సిన విషయాలను కూడా మంత్రులు ముందే లీక్ చేయడం, మీడియా ముందు చెప్పడం వంటివి చేస్తున్నారు. దీంతో ఎవరు ఏ శాఖ గురించి మాట్లాడుతున్నారు, వారు మాట్లాడే అంశాలు ప్రభుత్వ అధికారిక ప్రకటనలా లేక వ్యక్తిగత అభిప్రాయాలా అనే గందరగోళం ప్రజల్లో నెలకొంది. కాంగ్రెస్ లో ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు అనే సంకేతాలు వెళ్తున్నాయని, ఇది ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుందని సొంత పార్టీ నాయకులే బహిరంగంగా చెప్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు తీసుకున్న తర్వాతే మంత్రులు వాటిని ప్రజలకు తెలియచేయాలి. ఏ శాఖకు సంబంధించిన మంత్రులు ఆ శాఖ వివరాలను మాత్రమే వెల్లడించాలి. అది కూడా కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ముఖ్యమంత్రి అనుమతితో. కానీ ప్రస్తుత మంత్రుల తీరు దీనికి విరుద్ధంగా ఉందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మంత్రివర్గంలో చర్చించకుండా, ఆమోదించకుండానే మంత్రులు నిర్ణయాలను వెల్లడిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా గందరగోళానికి గురవుతున్నారు. ఏ ప్రకటనను నమ్మాలి, ఏది నమ్మకూడదని అయోమయం నెలకొంటుంది. గతంలో మంత్రులు చెప్పే మాటలు ప్రభుత్వ అధికారిక నిర్ణయంగానే ప్రజలు నమ్మేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం ఇంకా వెలువడలేదు. ముఖ్యమంత్రి కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి ఈ నెలాఖరులో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ వస్తుందని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. పార్టీ నాయకుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క కూడా స్థానిక ఎన్నికలు వస్తాయని, పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ప్రకటనలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సమన్వయం లేదా, మంత్రులపై ముఖ్యమంత్రి నియంత్రణ తగ్గిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని ఇప్పటికే ఏఐసీసీ సూచించింది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకులకు ఇదే విషయాన్ని తెలియజేశారు. అయినప్పటికీ వారిలో మార్పు రావడం లేదు. నియోజకవర్గాల్లోనూ కోల్డ్ వార్ కొనసాగుతోంది. మరోవైపు ఆదర్శంగా ఉండాల్సిన మంత్రులు సైతం తమకు సంబంధం లేని శాఖలపై మాట్లాడటం, సమీక్షలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. అసలు ఏ మంత్రి ఏ శాఖకు బాధ్యులనే గందరగోళం ప్రజల్లో నెలకొంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించి మంత్రుల వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అధిష్టానానికి రాష్ట్ర నాయకుల వివరాలను పంపినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేసిన మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి ప్రకటన చేయడాన్ని తప్పుబట్టారు. కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలను ముందే మీడియాతో మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఒక మంత్రి తమ శాఖకు సంబంధం లేని అంశాలపై మాట్లాడటం ఏమిటని నిలదీశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడేటప్పుడు మంత్రులు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీలో సంప్రదించకుండా అలాంటి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించారు. మంత్రులు తమ శాఖల పరిధిలోని అంశాలను మాత్రమే మాట్లాడాలని, సున్నితమైన అంశాలు, కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణలో మంత్రుల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పటికైనా పార్టీ చెప్తున్నట్లు మంత్రులు మారతారా?